యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి ఈ వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి యెహోవా రాఫా అంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనం ఈ వీడియో పేరండి. ఎందుకు దేవుడు ఈ విషయాన్ని నాకు బయలుపరిచాడంటే, ప్రియమైన ప్రజలారా, చాలామంది క్రైస్తవ సమాజంలో చాలామంది అల్ప విశ్వాసులు ఉన్నారని దేవుడు తెలియపరుస్తున్న ఈ వాక్య సందేశం వాళ్ళకి బుద్ధి నేర్పడానికి. అంటే ఎందుకు దేవుడు ఈ విషయాన్ని బయలుపరిచాడంటే, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఇది బైబిల్లో ఉన్న సత్యం అండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. ఎందుకు దేవుడు ఈ విషయాన్ని నాతో మాట్లాడాడంటే, ఈ సమాజంలో చాలామంది విశ్వాసం కోల్పోయారు. ఇంకో దగ్గర బైబిల్ వాక్యం ఏం చదివిస్తుందంటే, నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేనే అని ఇక్కడ ఉంది. ఇంకో దగ్గర ఏమున్నదంటే, నీ విశ్వాసమే నేను స్వస్థపరచును అని ఉంది. కానీ ఈ సమాజంలో ఈ భూ ప్రపంచంలో ఎంతమంది విశ్వాసంతో రోగం వచ్చిన తర్వాత విశ్వాసంతో ప్రార్థన చేసుకొని స్వస్థత పొందిన వాళ్ళు కింద కామెంట్స్ పెట్టాలని నేను దేవుని ప్రవక్తగా మనం చేస్తున్నాను. వాళ్ళ కొరకు ప్రత్యేకంగా మీ పేర్లతో సహా కామెంట్స్ పెడితే మీ కొరకు ప్రతిదినం కూడా నేను ప్రార్థన చేస్తాను మీ కొరకు. ఎందుకంటే మరి మీరు దేవుని అందే ఆధారపడి స్వస్థత పొందినవారు కాబట్టి. ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్త వినండి. కానీ ఇక్కడ దేవుడు ఎందుకు బయలుపరుస్తున్నాడంటే, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఇక్కడ బైబిల్లోన మరి 26వ వచనంలోకి వెళ్దాం. 26వ వచనం నుండి శ్రద్ధగా ఆలకించినట్లయితే మీకు స్పష్టంగా ఈ బైబిల్లోని వాక్యము చాలా జాగ్రత్తగా అర్థమవుతుంది. ఇక్కడ ఏముంది చూడండి. ఇక్కడ 16వ అధ్యాయము 26వ వచనంలో దేవుడైన యెహోవా బయలుపరుస్తున్న 15వ అధ్యాయము 26వ వచనం అండి. ఇక్కడ దేవుడు ఏమని బయలుపరుస్తున్నాడు మీకు చాలా జాగ్రత్తగా నేను తెలియపరుస్తున్నాను. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధులై ఆయన కట్టడాలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇదండి. చాలామంది సమాజంలో ఏం జరుగుతుందంటే, చాలామంది ఏం చేస్తారంటే, ముందు వాళ్ళకి ఏదైనా రోగం వచ్చేటప్పుడు కానీ దగ్గు వచ్చేటప్పుడు కానీ జ్వరం వచ్చేటప్పుడు కానీ వాళ్ళు ఏం చేస్తారు, ముందు హాస్పిటల్ మీద ఆధారపడతారండి. యెహోవా దేవుడి మీద ఆధారపడరు. హాస్పిటల్ మీద ఆధారపడిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఒక 3-4 లక్షలు ఖర్చు అయిన తర్వాత అప్పుడు యెహోవా దేవుడి మీద ఆధారపడతారు. ఇదండి వాళ్ళకున్న విశ్వాసం. ఇప్పుడు వరకు నా జీవితంలో నేను చెప్పాలంటే, ఇప్పుడు వరకు కూడా నా విషయంలో చెప్పాలంటే, ఎప్పుడైతే దేవుడు నన్ను అభిషేకించాడో అప్పటి నుండి నాకు జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా, ఏదొచ్చినా సరే నేను దేవుడి మీద ఆధారపడతాను. రెండోది, యేసు రక్తమే నాకు విజయం. యేసు రక్తమే నాకు విజయం అండి. ఎందుకంటే నాకు ఏది కాలు నొప్పులు వచ్చినా, కీళ్ళ నొప్పులు అలాంటివి ఏమి లేవు. ఒక సమయంలో వచ్చేవి. ఎందుకంటే దేవుడు ఒక ఆలోచించాడు నా మీద, అరే భక్తుడా, నీకు ఏది సమస్య వచ్చి నేనే కదా స్వస్థపరిచేది, అందుకే నీలో ఏ రోగం లేకుండా నేను పూర్తిగా నీకు నయం చేస్తాను భక్తుడా అని దేవుడు ఒక దర్శనంలో తెలియపరిచిన విషయం. అందుకే నాకు ఏ జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, తలపోటు వచ్చినా, ఏ సమస్య వచ్చినా ముందు నేను యేసు రక్తంతో స్వస్థపరచబడతాను. యేసు రక్తమే నాకు విజయం కలుగుతుంది. యేసు రక్తమే నన్ను స్వస్థపరుస్తుంది. ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే, ఇప్పుడు వరకు నేను ఎన్నో హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి, కానీ నేను హాస్పిటల్ పడకల మీద పడుకునే రోజులు లేవండి చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు అలాగ నన్ను స్వస్థపరిచిన దేవుడు. అలాగ నన్ను ఆయన నా శరీరంలో అవయవాలన్నీ కూడా ఆయనకి ఇచ్చేసాను. దేవా, ఈ శరీర అవయవాలన్నీ నేను వాడుకో అని చెప్పేశా, కళ్ళుతో సహా. ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్త వినండి. ఎందుకంటే చాలామందికి ఏదైనా సమస్య వచ్చేటప్పుడు యెహోవా దేవుడు గుర్తుకు రాడండి. ఎవరు గుర్తుకొస్తారు? హాస్పిటల్ గుర్తుకొస్తుంది. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత
వాళ్ళు ఏం చేస్తారంటే బెడ్ మీద పడుకుని పెడతారు, లేకపోతే ఇంజెక్షన్ ఇస్తారు, ఏమిస్తారు, డబ్బులు కట్టిన తర్వాత అవన్నీ ఆ ట్యాబ్లెట్లు, ఆ టానిక్, మందులన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టుకొని ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి వాళ్ళ సాక్ష్యం ఎలాంటి సాక్ష్యం ఉందో చెప్పాలా, మరి దేవుడే నన్ను స్వస్థపరిచాడు. ఎందుకు అబద్ధమైన సాక్ష్యాలు ఎందుకు చెప్పడం? అది కదండి నిజమైన సాక్ష్యం. ఏది ట్యాబ్లెట్ మింగకుండా, ఏది టానిక్ తాగకుండా, నీకు ఏదైనా జ్వరం వస్తే నీ విశ్వాసంతో నీ ప్రార్థన చేయి. అప్పుడు నీలో నిజమైన విశ్వాసం ఉందని నేను నమ్ముతాను. దేవుడే నమ్ముతాడు. నీలో నా కుమార్తె, నా కుమారుడా, నా సేవకుడా, మీలో నిజమైన విశ్వాసం ఉంది కాబట్టి మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవాని నేనే అని అప్పుడు మీ వద్దకు వస్తాడు యేసు ప్రభు. కానీ మీరు ఏదైనా జ్వరం వచ్చినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం వల్ల మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకొచ్చేసి, దేవా ఈ ట్యాబ్లెట్ని ముట్టండి, ఈ ట్యాబ్లెట్ని స్వస్థపరచండి, ఈ ట్యాబ్లెట్ నేను మింగిన తర్వాత, ఈ ట్యాబ్లెట్లో నీళ్ళు కలుపుకున్న తర్వాత, ఈ ట్యాబ్లెట్ని మరి తాగిన తర్వాత, నీళ్ళు కలిపి తాగిన తర్వాత నన్ను స్వస్థపరచండి. ముందు ఆ ట్యాబ్లెట్లో పవర్ ఉంటుంది. నీవు గొప్పగా పొగడం అవసరం లేదు. ఆ ట్యాబ్లెట్లో నిజంగానే పవర్ ఉంటుంది. డాక్టర్ ఏం గుడ్డువాడు కాదు, ఆయన వైద్యుడు. ఆయన ఎంతో మరి పెద్ద చదివిన వాడు, ఎంబీడీ చేసిన వాడు. ఆయన తెలదా ఆ ట్యాబ్లెట్లో పవర్ ఉంటుంది కాబట్టి ఆ పవర్ నీకు ఇస్తాడు. అప్పుడు నువ్వు ప్రార్థన చేయకపోయినా సరే ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే నీకు జ్వరం తగ్గిపోతుంది. ఆ విషయం తెలుసా? పిచ్చి ప్రజలారా, ఏసేగా స్వస్థపరిచేది ఆయనే స్వస్థపరిస్తాడు, డాక్టరే. ఆ ట్యాబ్లెట్ తీసుకుని నేనేమంటున్నానంటే, నీకు ఏదైనా సమస్య, ఏ దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, ఏదొచ్చినా సరే నువ్వు ట్యాబ్లెట్ మింగకుండా నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు ట్యాబ్లెట్ మింగకుండా నువ్వు మోకాలు ప్రార్థన చేసుకొని దేవుడిని నువ్వు స్వస్థపరిచినట్టుగా నేను తయారు చేసుకుని విశ్వాసం ఉందండి. అప్పుడు నీలో విశ్వాసం, నిజమైన విశ్వాసం ఉందని నేను నమ్ముతాను. అందుకే కింద కామెంట్స్ పెట్టండి. ఎవరైతే అలాంటి వ్యక్తులు ఉంటారో నా కామెంట్స్ పెట్టండి. వాళ్ళ పేర్లు పెట్టండి. నేను ప్రార్థన చేస్తాను దేవుని ప్రవక్త వరడ ప్రేరు వరేండ. నేనేం చెప్తున్నానంటే, మీరు ట్యాబ్లెట్లు వేసుకొని ఆ ట్యాబ్లెట్లు అయిపోయిన తర్వాత దేవా నన్ను స్వస్థపరిచినందుకు స్తోత్రం, అది కాదు. మీరు ట్యాబ్లెట్లు ముందే మీరు ప్రార్థన చేసుకోండి. మోకరించి నీకు రోగం వచ్చిందా, దగ్గు వచ్చిందా, జలుబు వచ్చిందా, నీకు టీవీ జబ్బు ఉందా, లేకపోతే నీకు షుగర్ వచ్చిందా, ముందు ప్రార్థన చేసుకోండి. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఇంకో దగ్గర బైబిల్ వాక్యం చదివిస్తుంది కదా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. నీకు విశ్వాసం లేదా దేవుడి మీద నమ్మకం లేదా? హాస్పిటల్ మీద నమ్మకమా? హాస్పిటల్ మీద నీకు విశ్వాసమా? కాబట్టి అది కాదు విశ్వాసం అంది. నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందు దేవుడు తలుచుకొని ప్రార్థన చేసుకొని చిలుగురు తీసుకొని పడుకోండి. పోతే ప్రాణం పోయింది, అది పరలోక రాజ్యంకి వెళ్తారు కదా. పరలోక రాజ్యం వద్దే మీకు? పరలోక రాజ్యం వెళ్తారు. ఒకవేళ చిలుగురు తీసుకొని యేసయ్య నన్ను స్వస్థపరచండి ప్రభువా, నా బాడీ టెంపరేచర్ 108లో ఉంది దేవా, జ్వరం ఫుల్లుగా ఉంది, నువ్వు స్వస్థపరిచిన దేవుడు అయ్యా, నా ప్రాణం కాపాడిన దేవుడు అయ్యా అని ప్రార్థన చేసుకుని చిలుగురు చేసుకుని పడుకోండి. నీ ప్రాణం పోద్దా? దేవుడు అన్నాడు నీ ప్రాణం తీయడు. ఎందుకు తెలుసా? ఆయనే స్వస్థపరిచేవాడు. ఇంకో దగ్గర ఏముంది? నీ విశ్వాసమే నేను స్వస్థపరచునుంది. ఇక్కడేముంది? నిర్గమకాండంలో ఏముంది? 10:26 నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేనే, ఆయన నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేనే. అంత ధైర్యంగా మాట్లాడి యెహో దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, నీ ప్రాణాలు తీస్తాడు. ఆయన తలుచుకున్న తర్వాత తీస్తాడా? సాతాను గారు తీస్తాడు. కానీ నా దేవుడిని యెహోవా నీ ప్రాణం ఎన్నడూ తీయడు. ఆయన తలుచుకొని మోకాల ప్రార్థన చేసుకొని స్వస్థపరచు దేవా అని నీ మోకరించి కన్నీటి కాల్చిన తర్వాత నీ ప్రాణం తీస్తాడా నా దేవుడైన యెహోవా? నో సెన్స్. నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను సాక్షిపడిగా నిలబెడతాడు. 10 మందిలో గొప్ప సాక్షిపడిగా నువ్వు నిలుస్తావు. నా దేవుడైన యెహోవా ఏ టాబ్లెట్ నేను తినలేదు, నాకు భయంకరం ఫీవర్ వచ్చింది, 108 ఫీవర్లో నేను ఉన్నాను, ఏ డాక్టర్ నన్ను సమర్థించలేదు, ఏ హాస్పిటల్కి నేను వెళ్ళలేదు, నేను పూర్తి విశ్వాసంతో సిలువులు తీసుకొని పడుకున్నాను, ఇదిగో నా దేవుడైన యెహోవా స్వస్థపరిచాడు. నీ సాక్షి బిడ్డగా నిలుస్తావు. 100 మంది కాదు, 1000 మంది, 10,000 మందిలో నీ సాక్ష్యం అద్భుతంగా ఉంటుంది. ఆయన కావాల్సింది అదే.
నా దేవుడికి నువ్వు కావాల్సింది అదే. నేను ట్యాబ్లెట్లు మింగినాను, లేకపోతే ట్యాబ్లెట్ తెచ్చినాను, పక్కన పెట్టాను, ఒక కుప్ప తీసుకొచ్చాను, ఆ టాయిలో పెట్టాను, టానిక్ తీసుకొచ్చాను, అది ఒక 3-4 సీసాలు పెట్టినాను, అప్పుడు నేను ప్రార్థన చేశాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అది గుడ్డు ప్రార్థన, అది కాదు ప్రార్థన, అది కాదు విశ్వాసం. ఆల్రెడీ మెడిసిన్లో ఉందా శక్తి ఉందా నీకు రోగం తగ్గించడానికి? ప్యారసిట్ ట్యాబ్లెట్ ఉంది కదా, చాలు ఒకటి వేసుకుని జ్వరం తగ్గిపోతుంది. అది కానీ నేను చెప్పేది, నీవు విశ్వాసంతో నీవు స్వస్థపరుచుకున్నావా? నీ రోగాన్ని స్వస్థపరుచుకున్నావా విశ్వాసంతో? నీ విశ్వాసంతో నీ కాళ్ళ నొప్పుల్ని బాగు చేసుకున్నావా? నీ విశ్వాసంతో నీ దగ్గుని తొలగించుకున్నావా? నీ విశ్వాసంతో నీ జ్వరాన్ని తొలగించుకున్నావు. అది నాకు కావాల్సింది, అది దేవుడు కావాల్సింది. నువ్వు ట్యాబ్లెట్లు మింగేసి నన్ను స్వస్థపరిచాడు యేసయ్య, అది కాదు సాక్ష్యం. కాబట్టి చాలా జాగ్రత్త వినండి. దేవుడైన యెహోవా మాట్లాడుతూ చూడండి, మరొకసారి చదువుతున్నాను చూడండి. ఏంట 15వ అధ్యాయము 26వ వచనం నిర్గమకాండంలో ఏమని మాట్లాడడం చూడండి. ఇక్కడ మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, ఆయన మాటలు శ్రద్ధగా విని, ఇక్కడ ఏమైనా ఉంది, ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధుములై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేనే ఐగుప్తులోనికి కలెక్ట్ చేసిన రోగంలోని ఏదైనానో మీ యొద్దకు నేను రానేను. నేను చాలా ధన్యుండండి. ఆయన ప్రవక్తగా నేను చాలా ధన్యుణ్ణి. ఈరోజు ఏ రోగం కూడా నాలో లేదండి. ప్రతి రోగాన్ని కూడా ఆయన చేతికో. నాకు ఏ రోగం వచ్చేది, ఏది సమస్య వచ్చిందంటే కేవలం జ్వరం మాత్రం వచ్చేది. ఆ జ్వరం కూడా దేవుడు ఈరోజు రానియకుండా ఆఫ్ చేశాడు. ఇంకే రోగం నాకు లేదు, నో ఫీవర్. ఒకవేళ ఫీవర్ వచ్చిందనుకో నేను మోకరించి ప్రార్థన చేస్తాను, ఆయనకి తెలుసు. అందుకే భక్తుడా, నీకు జ్వరం వచ్చిందంటే ముందు నన్ను తలుచుకుంటావయ్యా. నీకు ఏదైనా కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు వచ్చినా ముందు నన్ను తలుచుకుంటావయ్యా. అందుకే నీకు ఏ రోగం లేకుండా, ఏ రోగం నీ యొద్దకు రానియకుండా చేశాను భక్తుడా. అందుకే నేను సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఉన్నాను ఈ రోజున. నో హాస్పిటల్, నో డాక్టర్, నో ఏసై. నేను మ్యాట్రిక్స్లో డ్యూటీ చేసినప్పటి నుండి ఒక ట్యాబ్లెట్ కూడా మింగలేదండి ఇప్పటి వరకు. అర్థం చేసుకోండి, 20 సంవత్సరాలు అయింది, ఒక ట్యాబ్లెట్ కూడా నేను ఇప్పటి వరకు యూజ్ చేయలేదు నేను. కాబట్టి చాలా జాగ్రత్త వినండి ఈ వీడియో. ఎందుకు చెప్తున్నానంటే దేవుడైన యెహోవా మనల్ని స్వస్థపరిచేవాడు. దేవుడైన యెహోవా నేను స్వస్థపరిచేవాడు. ఆయన పరమ వైద్యుడు. డాక్టర్లన్నిటికన్నా ఆయన పరమ వైద్యుడు. ఆయన ప్రాణం కాపాడినవాడు. డాక్టర్ ప్రాణం గ్యారెంటీ ఇవ్వడు, కానీ దేవుడిని ప్రాణం గ్యారెంటీ ఇస్తాడు. యేసయ్యని ప్రాణం గ్యారెంటీ ఇస్తాడు. ఏ డాక్టర్ ప్రాణం గ్యారెంటీ ఇవ్వడు. అప్పటికి నీ 3-4 కోట్లు ఖర్చు పెట్టినా యేసయ్యని ప్రాణం గ్యారెంటీ ఇస్తాడు, కానీ డాక్టర్ని ప్రాణం గ్యారెంటీ ఇవ్వడు. యేసయ్యని ప్రాణం కాపాడుతాడు, కానీ డాక్టర్ ఒక సమయంలో నీ ప్రాణం తీసేస్తాడు కూడా. తీసేస్తాడంటే నీ మీద నమ్మకం పోతుంది. అర్థమేంటి? నీ మీద నమ్మకం పోతుందంటే ఆయన ఎంత మెడిసిన్ వేసినా అది పనిచేయదని అర్థం. అది పనిచేయదు. అప్పుడు ఆ బాడీ చెప్పేస్తాడు, అమ్మా నేను గ్యారెంటీ చెప్పలేను, నీ మనిషి బతుకుతాడా బతకడో గ్యారెంటీ చెప్పలేను, నన్ను క్షమించండి. ఒక్క పదం అంటాడు, నన్ను క్షమించండి. యేసయ్య నన్ను క్షమించను అందు. ఆయన తలుచుకున్న తరువాత ఆయన స్వస్థపరిచిన దేవుడు. ఆయన తలుచుకుంటే ఎంత భయంకరమైన రోగం కూడా స్వస్థపరుస్తాడు దేవుడు. ఆయన తలుచుకోరు. ముందు హాస్పిటల్ తలుచుకుంటారు, ముందు ఆటో తలుచుకుంటారు, అంబులెన్స్ తలుచుకుంటారు. ఆ డబ్బు వచ్చిన డబ్బు అంతా కూడా దేవుడి సన్నిధి ఖర్చు పెట్టచ్చు కదా. ఆ వచ్చిన నీవు అక్కడ హాస్పిటల్లో తగలబెట్టిన డబ్బు అంతా కూడా దేవుడి సన్నిధిలో పెట్టవచ్చు కదా. పోతే ప్రాణం పోయింది, నువ్వు ఎక్కడ చేరుకుంటావు? పరలోకంలో చేరుకుంటావు. ఎందుకంటే ఆయన నమ్మకం మీద నీవు నిలబడ్డావు కాబట్టి. నీకు భయంకరమైన ఫీవర్ వచ్చింది, నీ బాడీ టెంపరేచర్ 104లో ఉంది, అకస్మాత్తుగా నీవు చనిపోతున్నావు. ఆ టైంలో డాక్టర్ పిలిచిన అవసరం లేదు. నువ్వు నిజమైన సేవకుడు అయితే, నిజమైన విశ్వాసం అయితే, నిజమైన దేవుని కుమార్తె అయితే, దేవుని కుమారుడు అయితే నువ్వు మోకరించి ప్రార్థన చేయి. అదే సమయంలో దేవా నాకు 104 టెంపరేచర్ ఉంది, దేవా నీవే నన్ను స్వస్థపరిచిన దేవుడివి, నువ్వే నన్ను బాగు చేసిన దేవుడివి. ఇదొక ప్రభు వాక్యం చదివిస్తుంది,
నీ విశ్వాసమే నేను స్వస్థపరచను అన్నావు, నన్ను బాగు చేయ ప్రభువా, లేకపోతే నీ రాజ్యాన్ని తీసుకెళ్ళిపో అంటే దేవుడు తీసుకెళ్ళిపోతాడా? నీకు సాక్షి బిడ్డగా నిలబెడతాడు. వేల వేల మందిలో నీ సాక్షి బిడ్డగా నిలబెడతాడు నిన్ను. ఆ నమ్మకాన్ని చాలా మంది కోల్పోయారు. అందుకే కొంతమంది క్రైస్తవులో ఉన్న అల్ప విశ్వాసం ఎదురైంది. అల్ప విశ్వాసం ఉంది, నిజమైన విశ్వాసం కాదు, అల్ప విశ్వాసం. పేతురు నీటిలో నడుస్తుంటాడు, యేసయ్య ఒక ఆజ్ఞ ఇస్తాడు, పేతురు వచ్చే అంటాడు. పేతురు అలా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. ఆహా ఎంత నమ్మకంతో అని చెప్పేసి ఆహా అనుకుని కింద చూడకంటే వచ్చే అంటే పేతురు ఏం చేస్తాడు? కింద చూస్తాడు, బుడుక్కుమని మునిగిపోతాడు. అప్పుడే అంత యేసు ప్రభు వారు అల్ప విశ్వాసాలారా ఎంతకాలం మీ వద్ద నేను ఉందును అంటాడు. లేదా బైబిల్లో అక్కడ శిశువులు కూడా 12 మంది శిశువులు ఒక రోగిని బాగు చేయలేకపోతారు. అప్పుడు కూడా అదే మాట అంటాడు యేసు ప్రభు. చూసారా ప్రియమైన ప్రజలారా, నమ్మకం, ఆయన మీద నమ్మకం ఉంటే ఎంత పెద్ద రోగమైనా సరే నా దేవుడైన యెహోవా నిన్ను స్వస్థపరిచేవాడు. ఇదే యెహోవా వాక్కు. చూడండి, బైబిల్ వాక్యం సెలవిస్తుంది, నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేనే. కాబట్టి ఈ రోజు నేను ధన్యుడిని చెప్పదు. ఈరోజు నేను ధన్యుడినే. ఈరోజు నా ఒంట్లో ఏ రోగం కూడా లేదండి. ఆయన సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా నన్ను ఉంచాడు. కాబట్టి ఆయన ప్రవక్తగా నేను ఈ భూలోకంలో జీవిస్తున్నాను విశ్వాసంతో, పరిశుద్ధాత్మ జ్ఞానంతో. కాబట్టి చాలా జాగ్రత్తగానండి. నేను విశ్వాసంతో ప్రపంచం యొక్క సింహగర్జన మోకాల ప్రార్థన వీరుడు దేవుని ప్రవక్త లోకాన్ని బిరుదు పొందుకున్నాను. ఆయన నమ్మకంతో, నా నమ్మకంతో, ఆయన నమ్మకంతో నేను మోకాల ప్రార్థన నేర్చుకున్నాను. చాలా జాగ్రత్తగానండి. నేను 6 గంటల మోకాల ప్రార్థన ఒక టైం టేబుల్ పెట్టుకునేవాడిని. వారానికి ఒక రోజు నేను 6 గంటల మోకాల మీద ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను చేస్తాను. ఎందుకంటే నమ్మకం, దేవుడి కార్యం చేస్తాడు. ప్రపంచానికి దేవుని ఉగ్రత కొరకు, ప్రపంచానికి దేవుని రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తే దేవుడు కరోనా వైరస్ను పంపించాడు 2019లో. నేను 2019లో 1 ఇయర్ నేను మోకాల ప్రార్థన చేశాను. ప్రపంచ దేశాల కొరకు, రక్షణ కొరకు ఆయన ఉగ్రత పంపించాడు. చూసారా? కాబట్టి చాలా జాగ్రత్తగానండి. ఆయన ఉగ్రత ద్వారా ఈ రోజు ఎంతో మంది స్వస్థత పొందుకున్నారు. చాలా మంది దేవుని బిడ్డలుగా మారారండి ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి చాలా జాగ్రత్తగా సుమా, ఇది నానోడంటూ వచ్చిన వాక్కు కాదు, ఇది స్వత్తం బైబిల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథం, బైబిల్లో ఉన్న సత్యం. కాబట్టి ఈ రోజు నుండి నేర్చుకోండి. ఈరోజు మీకు జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా యేసు రక్తంతో స్వస్థపరచడం నేర్చుకోండి. యేసు రక్తంతో మీరు బాగోవడం నేర్చుకోండి. యేసు రక్తంతో మీరు స్వస్థత నొందడం నేర్చుకోండి. ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి మీ స్వస్థత వరం పొందుకోండి. స్వస్థత, ఎందుకంటే ప్రార్థన చేసేంత దేవుడు స్వస్థపరిస్తాడు. ఆయన సంపడు. ఆయన తలుసుకున్న తర్వాత నిన్ను కాపాడేవాడు ఆయనే. ఇక్కడ బైబిల్ వాక్యం చదివిస్తుంది కదా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, మీ వద్దకి ఏ రోగం కలగజేయను. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న తర్వాతే నెక్స్ట్ స్టెప్ ఇది. ఆజ్ఞలు అంటే ఏంటి? దేవుడి సన్నిధిలో ఆయన ఆజ్ఞలు పాటించడం, దేవుడి సన్నిధిలో దేవుడికి ఇచ్చే దాంట్లో ఇవ్వడం. హాస్పిటల్ కాదు దానధనం చేసేది, హాస్పిటల్ కాదు నువ్వు ఇచ్చేది, దేవుడి సన్నిధికి ఇవ్వాలి. ఆ డబ్బులు దేవుడి సన్నిధికి ఇవ్వాలి. అప్పుడే నీ ఒంట్లో ఏ రోగం కూడా ఉండదండి. ఇది 100% గ్యారెంటీ చెప్తున్నాను దేవుని ప్రవక్తగా. ఈ రోజున నేను దేవుని ప్రవక్తగా నిలిచిన కారణం ఏంటంటే ఆయన నన్ను ఆరోగ్యవంతుడిగా ఉంచాలి. 44 సంవత్సరాల ఏజ్లో, ఇంకా రానే దినాల్లో కూడా నేను ఆరోగ్యవంతుడిగానే ఉందును. ఆయన వాక్కు, ఆయన సంకల్పం, ఆయన చిత్తంలో నేను బతుకుతున్నాను. కాబట్టి సార్ జాగ్రత్తగానండి. మీకు ఏ రోగం వచ్చిన తర్వాత హాస్పిటల్ని తలుచుకోకండి, ఏసీని తలుచుకోండి. అప్పుడే మీ జీవితాలు చాలా బాగుపడతాయి. మీరు సంపూర్ణమైన ఆరోగ్యవంతులు అవుదురుగాక. ఇదే సైన్యంలో అధిపతి యెహోవా వాక్కు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి యేసుక్రీస్తు పేరిట మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను.